జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 26వ లేఖ. ప్రియమైన బాబా సురేన్ బాబు, కొత్త ప్రేమికుని నోటి నుండి వెలువడే తాజా ప్రేమ పలుకుల వలె మీ ఉత్తరం ఎంతో మధురంగా ఉంది. అంతటి ఆనందాన్ని నింపుకునేందుకు ఈ హృదయం చాలదు. ప్రభువు మీ ఆనందాన్ని దినదిన ప్రవర్ధమానం చేయునుగాక. ఆనంద నికేతనము అంటే ఆయనే. అంతేకాదు, ఆయన చరణములు శాంతిమయములు. అందువలన ఆనందం కానీ శాంతి కానీ కావాలని అనుకుంటే కృష్ణునే ఆశ్రయించాలి. ఇక దేనిని పట్టుకున్నా, ఎవరిని ఆశ్రయించినా శాంతికి ఆనందానికి బదులుగా అశాంతి దుఃఖము మాత్రమే దక్కుతాయి. బాబా, మీరు పొలంలో ఇల్లు కట్టుకున్నారని విన్న తర్వాత ఒక్క క్షణకాలం పాటైనా ప్రాణం ఈ చోటును అంటిపెట్టుకొని ఉండలేకపోతున్నది. శాంతిపూర్ణమైన ఆ చోటునకు పరుగులు పెట్టుకొని వచ్చి మిగిలిన ఈ జీవితమంతా ఆనందంగా అక్కడే విశ్రాంతి తీసుకోవాలని కోరికగా ఉన్నది. నా ఈ కోరికను ప్రభువు ఎప్పుడు నెరవేరుస్తాడో, నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు ఎప్పుడు చేరుస్తాడో తెలియదు. ఆ అడవిలోని తోటలోని ప్రతి వృక్షంతోనూ పశుపక్షాదులతోనూ పరిచయం చేసుకొని హృదయం విప్పి వాటితో ఊసులాడుకుంటూ ఎప్పటికీ నా హృదయ తాపాన్ని చల్లార్చుకుంటానో. బాబా, మీరున్న ఆ చోటు స్వర్గం కన్నా ఆనందదాయకంగా ఉంటుందని అనిపిస్తుంది. నేను BA పరీక్ష వ్రాయడానికి త్రిపురకు వెళ్ళినప్పుడు నా మనస్సులో రేగిన కోరిక సఫలమయ్యేందుకు ప్రభువు ఈనాడు ఏర్పాటు చేశాడని అనిపిస్తున్నది. ఓహో, హే హరి, నీవు ఎంతో దయామయుడవు. నీవు నిజంగా కామదుడవే, వాంఛా ఫలప్రదాతవే. దుఃఖితుల దుఃఖాలను, వారి ఆంతర్యాలను గ్రహించి వారిని ప్రేమించటం నిజంగా నీకే తెలుసు. నా ఆనందానికి అవధులే లేవు. నిజానికి ఈ రోజున నేను ఇక్కడ లేను. మీ క్షేత్ర కుటీరంలో మీతో కలిసి ఈ చెట్టునో, ఆ ఆకునో, ఈ పువ్వునో, ఇంకా వాటిని వీటిని అన్నింటినీ చూస్తూ ఆనందంలో నన్ను నేను మరచిపోతున్నాను. ఇక సాక్షాత్ సంబంధం కలిగించుకునే మంచి రోజు ఎప్పటికి లభిస్తుందో కదా. త్రిపుర ప్రదేశం చిరకాలంగా నన్ను ఆకర్షించి నా హృదయంలో అధికారం చలాయిస్తున్నది. ఏ విధంగా చూచినా అది చాలా మనోహరమైన ప్రదేశమే. నాయనా, హరి అనండి, పరమానందంగా ఉంటారు. నాయనా, నిన్ను నీవు ఇలా కించపరుచుకుంటూ ఉంటే ప్రభువు చాలా నొచ్చుకుంటాడు. అందువలన ఆయనను బాధ పెట్టవద్దని, నీవు ఆనందంగా ఉంటూ ఆయనను ఆనందంగా ఉంచమని కోరుతున్నాను. ఆయన చెంత నిరానందానికి తావే లేదు, ఎన్నటికీ ఉండబోదు కూడా. అందువలన ఎన్నడూ విచారంగా ఉండవద్దు. బాబా, దొంగచాటుగా ప్రేమించేవాడు త్వరలోనే పట్టుబడిపోతాడు. అంతేకాదు, ప్రేమచే అధికంగా ఉన్మత్తుడైపోతాడు. ప్రారంభ దశలో అది అవ్యక్తమైన రహస్య ప్రేమగానే ఉన్నా రాను రాను లోకాన్ని, లజ్జను, పరువు ప్రతిష్టలను, ఇంకా అన్నింటినీ గూర్చిన జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తూ చివరకు దానిలోనే
తనను తాను కోల్పోతాడు. ఇది ప్రేమకు స్వాభావిక ధర్మం. నీలో కూడా అదే స్థితిని చూడగలుగుతున్నాను. ప్రభువు నిన్ను ఉన్నతుని చేయునుగాక. ఇక మేము తమాషా చూచి ఆనందిస్తాము. నిస్సందేహంగా ఆ రోజు రానే వస్తుంది. కృష్ణుని కృప వలన నా శరీరం పూర్వం కన్నా అనేక విధాల మెరుగుగా ఉన్నది. ఏమీ ఆదుర్ద చెందవద్దు. మీ అందరి ఆనందం కోసమే ప్రభువు మీ ఈ బిడ్డను ఈ కర్మక్షేత్రంలో మరికొంతకాలం ఉంచుతున్నాడు. అందువలన తనకు కష్టం కలిగినా ఆయన ముఖం చిట్లించుకొనటం లేదు. ఇతరులకు ఆనందం కలిగించటమే కృష్ణుడు చేసే ఒకే ఒక పని. అంతటి కృపామయుని కాదని మన కష్టాలను చెప్పుకునేందుకు ఇంకెవరి దగ్గరకు వెళ్దాం? సుఖమే గాని దుఃఖమే గాని చెప్పుకోదలిస్తే కేవలం ఆయనతోనే చెప్పుకో. హృదయపూర్వకమైన ప్రేమతో ఆయనకే అంటిపెట్టుకుని ఉండు. అలా అయితే జన్మ జన్మలకు యుగ యుగాలకు నీవు పరమానందంలో తేలియాడతావు. తమ పిచ్చివాడైన కుమారుడు హరా. కుసుమహర కుసుమహర కుసుమహర